అన్నా చెల్లెళ్ల బంధం అంటే ప్రాణం పోయేంత వరకు కష్టసుఖాలలో ఆ అన్న చెల్లికి అండగా నిలబడడం. రాఖీ పండుగ పరమార్థం కూడా ఇదే. ఇది మన పెద్దలు చూపిన మార్గదర్శకత్వం. అయితే ఇప్పుడు తెలుగునాట రాజకీయాలలో అన్నా చెల్లెళ్ల కథలు ఒకటి రెండు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక అన్న చెల్లి కోసం చివరి వరకు పోరాడుతూ తన చెల్లికి అండా దండగా నిలబడితే, మరో అన్న చెల్లి తనకున్న కష్టాలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా దూరం నెట్టేస్తున్నారు. మరి ఇంతకు ఈ అన్నా చెల్లెళ్ల కథలు ఎక్కడివి? ఇంతకు ఏంటా కథలు? ఇప్పుడు అవే కథలు సామాన్యుల్లో సైతం చర్చకు వస్తున్నాయా? అన్నల్లో ఇంత భావ వైరుధ్యం ఉంటుందా? ఏమనుకోవాలి మనం? అన్నా చెల్లెళ్ల బంధం లోకంలో ఎక్కడైనా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె అన్న కేటీఆర్ వారితో వాగ్వాదం చేస్తూ చెల్లిని అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు గట్టిగా ప్రయత్నించారు. నా చెల్లిని అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చి ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని గట్టిగా నిలదీశారు. ఈడీ సుప్రీంకోర్టుకి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ కాపీని తీసుకువచ్చి వారికి చూపిస్తూ నా చెల్లిని అరెస్ట్ చేస్తే మీపై కోర్టు ధిక్కారం కేసు వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. వారి బావ హరీష్ రావు కూడా కల్వకుంట్ల కవిత అరెస్టుని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరికొందరు ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీ నేతలతో మాట్లాడి ఆమెకు సంఘీభావం తెలిపే కార్యక్రమం కూడా కవితకు మనోధైర్యం ఇచ్చేదే. ఇది తెలంగాణలో ఓ అన్నా చెల్లి మమతానురాగాల కథ. కేటీఆర్, కవితల అనురాగం అలా ఉంటే ఆంధ్రాలో జగన్, ఆయన చెల్లి షర్మిల, మరో చెల్లి సునీతారెడ్డి కథ ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతుండడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరు చెల్లెళ్లు తాజాగా కడపలో వివేకా సంస్మరణ సభలో మాట్లాడుతూ వివేకా హంతకులకు శిక్ష పడేలా చెయ్యవా అన్నా అని తాము అడిగితే, ఆ హంతకులనే మా అన్న వెనకేసుకు వస్తున్నారు, సొంత చెల్లెళ్ల మీదకే తన కాలకేయ సైన్యాన్ని ఉసిగొల్పుతున్నాడు, మా అన్న ఇలాంటివాడని మేమెన్నడూ ఊహించలేకపోయాం, హంతకులు ఎక్కడో లేరు, మన చుట్టూనే ఉన్నారని తెలుసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. హంతకులను కాపాడుతూ చెల్లెళ్ల మీద ఎదురుదాడి చేస్తున్న మా అన్న జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ పార్టీలో నేతలందరూ ధైర్యంగా బయటకు వచ్చి మాతో చేతులు కలిపి మా అన్నపై మేము చేస్తున్న ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నామని వైఎస్ షర్మిల, సునీతారెడ్డి అన్నారు. అక్కడ తెలంగాణలో చెల్లి కోసం అన్న కేటీఆర్ ఢిల్లీ వరకు వెళ్లి పోరాడేందుకు సిద్ధపడుతుంటే, ఇక్కడ ఏపీ అన్నయ్య తన చెల్లెమ్మలు పులివెందులలో వివేకా సంస్మరణ సభ కూడా నిర్వహించుకోనీయకుండా అడ్డుకున్నారు. ఇలా ఇరుగు పొరుగు తెలుగు రాష్ట్రాల్లోని అన్నా చెల్లెళ్ల అనుబంధాలలో ఇంత తేడా కనిపిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. జగన్, కేటీఆర్ ఇద్దరూ డైనమిక్ నాయకులే. అయితే వారి చెల్లెళ్ల విషయంలో మాత్రం ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా ఉంది. చెల్లిని కంటికి రెప్పలా కేటీఆర్ కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే, జగన్ మాత్రం షర్మిలను దూరం పెట్టడం వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులకు సైతం నచ్చలేదు. అటు కేటీఆర్ తన చెల్లిని కాపాడుకోవడం కోసం పడుతున్న తపన సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇది తెలుగు రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ల కథ.